అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే ఎక్కడ వస్తుంది? కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది. ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ఉద్ధరించడానికి? అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సూర్పణక చూడలేకపోతాను. అదే సవితల్లి చుప్పనాథ సూర్పణక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టారు. అవునులేండి, మీరంటే ఊరంతా అనరు. పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాధకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు? ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. చూడమ్మా, ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉందిలే అమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు, ఇందులో మునిగిపోయేదే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. పెద్దమ్మగారి ఇష్టం అయితే దిబ్బరొట్టే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది. నమస్కారం బాబు. రాజు నువ్వా? ఎప్పుడు రావటం? ఎన్నాళ్ళకు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ముందా జోళ్ళు ఇప్పండి బాబు. జోళ్ళ ఇప్పండి మీరు ముందు. అవి పాత అయిపోయారా? నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సిందే. ఇప్పండి. అప్రదిస్తుందా? ఎందుకట్రా ఈ అవస్థ? లేలే అక్కాయ్, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్. నువ్వు నీ హస్బెండ్ ఎలా ఉన్నారు? ఇదిగో కనిపిస్తున్నాగా. చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే కానీ ఒంట్లో వీసం ఎత్తి ఓపిక లేదురా. దాని మాట నమ్మకం. స్టాప్. అక్కాయ్, ఎందుకు అవి ఇచ్చారు? ఇప్పుడు బావగారికి ఏం కొట్టయింది? అర్థబలం ఉంది, అంగబలం ఉంది. రెండు చేరితే ఐ మీన్ అర్థం ప్లస్ అంగం, అర్ధాంగ బలం ఉంది. అర్ధాంగ బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు, భాగించు. ఏమొస్తుందో చూసుకో. ఆ భాగారింపులు, ఆ హెచ్చవేతలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలేయక్కాయ్, అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు, బావగారు, ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. సరే, మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ పనులను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఐఎమ్ సారీ, చేతులు ఉండేవండి, అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఎలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వేం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. రాధా రాధా రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయటం ఏమీ లేదు. చూడు, ఆ పారిజాతాపహరణంలో ముక్కు తిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని, ఏది ఆ పద్యం కమ్మగా సవే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు, రిపోర్ట్లను. ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారట. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు, గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పెట్టుకో. అండ్ దిస్ ఈజ్ ఎడ్వర్డ్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి
పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏ ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. ఆహా. విన్నవారందరూ నాది గంధర్వ గానం అంటారు. ఉహుం. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఓహో, ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు. బాగుంది, చాలా బాగుంది. ఏమిటి? అమ్మాయి గారు ఆట, అయ్యగారు వంత పాట. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాట నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు, పనికి మళ్ళీ బుద్ధులు అని. ఇదిగో నాకెందుకు? అలా అన్నావు, బాగుంది. అంతేలేండి. నేను ఏమైనా అంటే ఇది సవితల్లి చుప్పనాథ శూర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. ఇదిగో మెన్షన్ బెటరా. అలాగే టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్. ఒక గుండుకు 2 పిట్టలు ఠా. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి నోరు వాయనని పెట్టలను కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాను. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాస్తి జగన్నాథరావు గారు నరుగుతుందా? రెక్కపోవటం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అబ్బో, కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి బిఏ, కుర్రాడు చాపులాగా ఉంటాడు. వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా? కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తరాల వరకు తీసుకొచ్చారు. తాపకాయ నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమ టపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి? ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? ఎస్ ఎస్. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచన దానికి. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొంగల కోసం ఇట్ట పుట్టాను. నవ్వుతారేంటి? నిజమయ్య గారు, ఒట్టు. వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందన సోరే రంబు సారోడమట కట్టాకో కల్లాక, వెళ్ళిపోతుందన సోరే తొడగారై కల్లాక. ఏంట్రా నీ పాట? కానీ ముసల్లారి అయిపోయావు, గట్టిగా తోమా. మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటే నేను చూస్తాలే. అబెసి పాడు. ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూసా. ఏంటా నాజుకు దొరసల్లాగా? తొందరగా కానీ నాకు అవతల పని ఉంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఈపో ఎక్కడన్నారుంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారమ్మ తల్లి, నేను నీ బిడ్డనేగా, దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. ఓహోయ్ మావా,
చూసావా దీని పొగరు ఇయ్యాల కూడా మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది హాయ్ బుల్లి బాబాయి అట్ట కాదు ఎత్తుకు రాడిచ్చు అబ్బా ఎంత ఆశ ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్ మొహం చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని ఎందుకనో ముందుగానే మీసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే అవరు అడుగు ఏమ్మా నాకు మాత్రం ఏం తెలుసా అంతా గోదావరి తల్లికే తెలవాలి ఈడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమామ అన్నమాట గాలిమామో ఓ గాలిమామో నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా అవ్వ ఉందిగా అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా ఉన్న ఆశ పాపం అవ్వా అదా గౌరీ ఏ గౌరీ గౌరీ ఇదిగా ఏంటా మాట్లాడుతున్నాను తన్నగలను ఏంటే కూడు తిను వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో సావు పో ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయే నువ్వు నా చేతులు ఎడతాస్తావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే ఏడ్చావు కానీ కూర్తి తప్పరా వద్దు మా అమ్మ కదూ బుల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపిస్తున్నా చలమావ రాయే జాబిల్లి రాయే గోగు పూలు తాయే ఇదిగో ఆనకి తీరిగ్గా నవ్వుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా అవును గాని మామా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి మామాయ్ మామా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్య బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా ఫోన్లే మామా లక్షణంగా తిందాం గొప్ప అనుకోడు చూడవా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మామా ఏ మామా అమ్మాయి గారు ఏమిట్రా ఏంటిలా పరిగెత్తుకొచ్చా అది కాదు అమ్మాయి గారు మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు అయితే ఏం కొంప మునిగింది అదేంటి అమ్మాయి గారు మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను ఏంటి ఈ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా నువ్వు రోజు తినటల్లా వద్దమ్మాయి గారు మీరు ఈ కూడి తినడమే ఇంకేమన్నా ఉందా ఇచ్చేయండి గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు ఛు, ఏమిటి అలరి కాలేజ్ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గారు గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను తీసుకుపోయి తిను అమ్మాయి గారు హ్మ్. గోపన్న గోపన్న నన్నా బాబు అవును గోపన్న నా పేరు మీకెట్ట తెలుసు బాబు అరే నీ పేరు తెలియని వాడేవాడు కమా నాకు అలవాట్లేదు బాబు అరే దీనికి అలవాటు ఒకటే మాకంత అలవాటు ఏంటి వద్దు కమన్ బాబు. కమన్ 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 నీతో నాకు చాలా పని ఉందో ఏంటి బాబు చూడు భద్రాద్రావుడికి పర్లేదు 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 భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి రాపదం రా ఒట్టు ఎక్కువగా ఉంది బాబు అమ్మాయి గారు మీకు మంచి టైం తెచ్చా ఏంటో చెప్పుకోండి చూద్దాం ఏముంటుంది బంతి పువ్వు జామ పండు అయితే నువ్వే చెప్పు అది ఇంగ్లీష్ తాయం ఇంగ్లీష్ తాయివా ఓ,
ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేత అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పారేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా, ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయనే చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే నీ తలకాయ. నా తలకాయ. అదేందో నాకెందుకు, చదివి చూడండి అమ్మాయి గారు. ఏం రాశాడో ఎట్టా రాశాడో చూసుకోండి. With the discovery, hoping that it might be the forerunner of his release. Get on. జస్ట్ ఐ గాట్ ఎ మెసేజ్. ఐ వాంట్ టు గో అవుట్. All right, go. గోపన్న జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా అబ్బాబా, చెప్పరా అంటుంటే. ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా, లవ్ లెటర్ ఇస్తావే? లవ్ లెటర్ ఇదిగా. మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ పోగిలు ఏరేస్తాను. ఇదిగా నీ డబ్బు. మిస్టర్ నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు గమ్మాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్. ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్, పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నారా. స్టాప్. పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయి ఉన్నాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. ఓ, కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న తలుచుకో. వై? రెడీ 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. మామోయ్, మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా. ఏంటా? నన్ను పెళ్లి చేసేసుకో. ఓర్ని ఓర్ని నువ్వు. అది కాదు మావా, రోజు వంట వండి పెడతా. చేసుకుంటా. ఊరుకావా, పెళ్లి లేదు గిడ్లేదు, ఊరుకా. ఎందుకు లేదు, ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే. బాయ్. ఎందుకు లేదో చెప్తానే. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందామంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబల కాసిపోయడానికి చాకిరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది.